కుంభరాశి వారికి 9, 10వ తారీఖులో జరిగేది ఇదే. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొంచెం ధన నష్టం జరిగే అవకాశాలైతే ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా మీ జాతక పరంగా చూసుకున్నట్టయితే బాగుండబోతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, ఒక రహస్యం కూడా మీకు తెలియబోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారండి చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే వీరి జీవితంలో కొన్ని శని ప్రభావాలు ఉంటాయి. అంటే వీరి రాశి అధిపతి శనిదేవుడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు కొంచెం మీపై ఏంటంటే ఆగ్రహానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. అందుకే ఏంటంటే మీరు దానం చేయండి. దానం చేయటం వల్ల శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దానం చేయటం అంటే డబ్బు దానం చేయటం అని కాదండి. మీరు నల్ల నువ్వులని కావచ్చు, లేదంటే కనుక ఒక కళ్ళుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటాం, దాన్ని కూడా మీరు దానం చేస్తే శని నుంచి కొంచెం మీకు విముక్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, కొంతమందికి శని ఏంటంటే వారి యొక్క రాశి చక్రపరంగా చూసుకున్నట్టయితే తాండవిస్తుందండి. కాబట్టి ఏంటంటే శని మనకు తొలగిపోవాలంటే ఇలాంటివి చిన్న చిన్న దానాలు చేస్తే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు, ఉప్పు నువ్వులు ఎవరు తీసుకుంటారంటే కనుకనండి తీసుకునేవారు ఉంటారు. అలాంటి వాళ్లకు దానం చేయండి. ఇప్పుడు పేదవారు ఉన్నారనుకోండి, వారికి ఒక కళ్ళుప్పు ప్యాకెట్ని ఇచ్చేసి దానితో పాటు ఒక 10 రూపాయలు ఇవ్వండి, ఖచ్చితంగా వారు తీసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ మీరు నల్ల నువ్వులని దానం చేయాలనుకుంటున్నారనుకోండి, ఆ దానం చేసేటప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా కొంచెం ధనాన్ని ఇవ్వండి. ఒక 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఇవ్వండి. నల్ల నువ్వులు అంటే కనుక ఓ కిలోల కొద్ది కాదండి, కొంచెం మీ స్తోమతకు తగ్గట్టు ఒక 1/4 కేజీ కావచ్చు, లేదంటే 1/4 కిలోల సగం కావచ్చు. నువ్వులని దానం చేయటం వల్ల, లేదంటే ఒకవేళ దానం తీసుకోకపోతే ఆ నువ్వులని నీళ్ళల్లో వదలటం వల్ల కూడా శని బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. శనిదేవుడు మిమ్మల్ని కొంచెం అనుగ్రహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా అదంతా కూడా బాగుందనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి, ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. మన వారే మనం హెల్ప్ చేయాలి, మనం సహాయం చేయాలని అస్సలు ఈ 2 రోజుల్లో మీరు నమ్మకండి. వారే మిమ్మల్ని నమ్మించి ఎక్కువగా మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక వ్యక్తిలో మీరు దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు. కొంచెం మోసగించే అంచనాలు అయితే ఈ 2 రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మకండి. అయ్యో పాపం అంటారు, కానీ మిమ్మల్ని ఎవరు కూడా పాపం అనరండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా వరకు కూడా మీరు మంచివారు కాబట్టి మీకు పేరు, ప్రతిష్టత ఇవన్నీ కూడా వస్తాయి. అవేంటంటే కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారనమాట. మీకు జాలి, దయ ఇవన్నీ కూడా ఎక్కువగా కదండి. మరీ అంత జాలి చూయించకండి. మనపై కూడా ఎదుటి వాళ్ళు జాలి చూయించేంత లేదండి. కాబట్టి ఏంటంటే మీరు ఎవరిపై జాలి చూయించాలో వారిపై జాలి చూయించండి. ఎవరన్నా మీ నుంచి ఏదైనా డబ్బును ఆశిస్తున్నారంటే వారిని దూరం పెట్టండి. వారి వల్ల ఎప్పుడు కూడా మీ లైఫ్లో మీకు నష్టమే కానీ లాభం అయితే జరగదనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి 9వ తేదీ మనము ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి ప్రారంభించినట్టయితే మనకంతా కూడా బాగుంటుందండి. కొంచెం ఏంటంటే తెలియని ఏదో ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఏ బాధ అంటే కనుక అది ధనానికి సంబంధించింది అండి. కొంచెంగా మరి ఒక లిటిల్ బిట్ అనుకోవచ్చు. చాలా చిన్న బాధ. ఈ ధనం వస్తుందో రాదో, మేము షాపింగ్ చేస్తామో లేదో, ఒక వస్తువుని మేము తీసుకోవాలి, ఆ వస్తువుని తీసుకోగలుగుతామో లేదో అని ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటేనండి, మీ చేతికి ధనం ఖచ్చితంగా అందుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీకు 9వ తేదీ కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకునే అంత స్థితిగతి మీకు ఉందన్నమాట. ఇక గ్రహాల విషయానికి వచ్చినట్టయితే గ్రహాలు కొంచెం స్లోగా సంచరిస్తాయి, కానీ అంతా కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనం చెప్పినట్టు ముందుగా చెప్పుకున్నాం కదా, నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మేసుకోండి, సరిపోతుంది. ఇక 9వ తారీఖు అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏ పని చేసినా కానీ మీరు ఫాస్ట్గా వెళ్తారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కొంచెం డౌన్ అయిపోతారు, మళ్ళీ ఫాస్ట్గా వెళ్తారు, మళ్ళీ కొంచెం డౌన్ అయిపోతారు. ఇలా అప్ డౌన్ అనేది 9వ తేదీన కనిపిస్తుంది. కానీ 9వ తేదీన ఏంటంటే మీరు ఎంత కష్టమున్నా కానీ పైకి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా కనిపించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి 10వ తేదీన ఏంటంటే మనం ముందు చెప్పినట్టు ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువర్గం కావచ్చు, ధనాన్ని ఎలాగైనా సరే మీ నుంచి తీసుకోవాలి, డబ్బుని ఎలాగైనా సరే ఆశించాలి, మీ నుంచి తీసేసుకోవాలి అన్న ఒక భావనలో ఉన్నారనమాట. ఆ వ్యక్తి మీకు తెలిసే ఉంటాడు. ఒక ఫ్రెండ్ కావచ్చు, లేదంటే ఒక బంధువుల్లో ఎవరైనా కావచ్చు. మీరు జాలిపడి మాత్రం డబ్బుని ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉందనుకోండి మనం ఇవ్వగలుగుతాం, మన దగ్గర లేదనుకోండి మనం ఇవ్వలేం కదా. అలా చెప్పేసి వారికి ఏంటంటే సర్ది చెప్పుకోండి, సరిపోతుంది. డబ్బుని మాత్రం ఇవ్వకండి. ఇక 10వ తేదీన చూసుకున్నట్టయితే 10వ తేదీనండి ఉదయం ఏంటంటేనండి మీరు లేచినప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే 10 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయం అండి కొంచెం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. ఎలా అంటే కనుక ఇప్పుడు ఏదైనా సరే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదంటే ఏదైనా కొత్త జాబ్ చూసుకున్నారనుకోండి, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ కొంచెం ఆలస్యమయ్యే అవసరం అయితే మీకు వస్తుంది అనమాట. కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ మీరు ఆ ఇంటర్వ్యూకి కావచ్చు, చూసుకున్న జాబ్ కావచ్చు, ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే మిగతాదంతా కూడా బాగానే ఉంది. ఈ యొక్క 10వ తేదీన మీకు
కొంచెం డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ధనం అనేది ఎక్కువగా ఖర్చు పెడతారు. అది షాపింగ్ కావచ్చు, ఏదైనా అవసరాన్ని బట్టి మీరు ఏంటంటే ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏంటంటే ఎలాగైనా సరే మీ చేతికి డబ్బు అందుతుంది. అంటే 9వ తారీఖు ఆలోచించుకున్నారు కదండి, ఎక్కువగా ధనం రావాలి, ఎలాగైనా సరే డబ్బుని మేము సంపాదించుకోవాలి, మా చేతికి డబ్బు అందాలని. ఈ 10వ తేదీన ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంగా మీకు రావాల్సిన శాలరీ కావచ్చు, లేదంటే కనుక ఎవరైనా ఇవ్వాల్సిన ధనం కావచ్చు, లేదంటే కనుక మీ అంటే ఉద్యోగాలలో అంటే మంచిగా మీకు ఏదైనా బోనస్ ఇవ్వచ్చు. ఇలా ఏంటంటే చేతికి డబ్బు అందే అవకాశం అయితే మీకు కనిపిస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే ఆ ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది, మీ దగ్గర అస్సలు కూడా ఉండదన్నమాట. మీరేంటంటే డబ్బు వచ్చింది కదా అనేసి ఇంకా ఏది పడితే అది కొనుగోలు చేయడం అయితే ఖచ్చితంగా చేస్తారు, కానీ వృధా ఖర్చులు చేసుకోకండి. ఆ డబ్బుని ఏంటంటే మీరు స్థిరంగా ఉంచుకోండి, వృధా ఖర్చులు చేయకండి. అంటే కొంచెం డబ్బుని ఖర్చు చేయండి ఒక మితిగా, ఇంకా మిగిలిన డబ్బుని ఏంటంటే పెట్టుకోండి. ఎందుకంటే లేనప్పుడు మనకు అవసరం వస్తుంది, లేనప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా అండి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే కొంచెం డబ్బుని మీరు దాచుకోండి, కొంచెం ఏంటంటే మీ దగ్గర పెట్టుకోండి, మీకంటూ ఉండాలి. అందరికీ కూడా అంటే అవసరం ఉన్నదంతా కూడా ఇప్పించి ఆ తర్వాత మీరు ఏమీ లేని వాళ్ళలాగా కాకూడదని ఇలా చెప్పడం జరుగుతుందండి. అలానే కాకుండా ఏంటంటే మీరు చక్కగా ఏంటంటే పండగ షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఏదైనా పెద్ద వస్తువుని మంచి వస్తువుని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆ వస్తువు వల్ల మీరు ఏంటంటే సంతోషపడే అవకాశం ఉంటుందన్నమాట. 10వ తేదీన ఇంకా కొంచెం ఆ 10 గంటల సమయం మీకు కొంచెం అనుకూలించదు, కానీ మిగతా సమయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు, మంచి అంటే బిజినెస్లో రాణించగలుగుతారు, చాలా హుషారుగా ఉండగలుగుతారు, చాలా హ్యాపీగా ఇంకా ఆ రోజంతా కూడా ఏంటంటే ఇంకా నాదే అన్నట్టుగా మీరైతే ఉండే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం అంటే ఇలా కిచికిచి ఉన్నప్పటికీ కూడా అంటే కొంచెం ఏంటంటే కనుక కొంచెం అండి లొల్లులు ఉన్నప్పటికీ కూడా కొంచెం చిన్న చిన్న అంటే మన స్పార్థాలు అలానే కాకుండా కొంచెం ఇలా మీకు అనుకూలించని సమయం కొంచెం అక్కడక్కడక్కడ ఉంది, కానీ ఆ సమయంలో మీరు అనుకూలించుకునేలాగా చేసుకునేంత శక్తి మీకు ఉంటుందండి. అంటే మాట తీరు కావచ్చు, మీరు అంటే పద్ధతిగా కావచ్చు, మీరు అక్కడ ప్రవర్తించే అంటే ఆ అంచనాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఇలా మీకైతే ఉంటుందన్నమాట. ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, బాగానే మీరు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మీ యొక్క జాతక పరంగా చూసుకున్నట్టయితే టోటల్గా సూపర్గా ఉంటే సూపర్గా ఉందండి. ఇక ఆ తర్వాత అంటే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే మంచి ఆహారాన్ని తీసుకుంటారు, మీకు నచ్చిన ఆహారం 10వ తేదీన తినే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక మన ఇంటి ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే మీ ఇంట్లో కూడా అందరూ బాగుంటారు, పిల్లల పరంగా కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైనా పిల్లలకు చిన్న పిల్లలకు అనారోగ్యం ఉన్నట్టయితే, లేదంటే మీ పిల్లలకు ఎవరికైనా సరే అనారోగ్యం ఉన్నట్టయితే అది తొలగిపోతుంది. మంచి వార్తనైతే 10వ రోజు అంటే సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఒక మంచి శుభవార్తనైతే ఖచ్చితంగా విని తీరుతారండి. అంటే ఆ శుభవార్త వల్ల ఏంటంటే ఇంకా మీరు ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. శుభవార్త వినే అవకాశం ఉంటుంది, అది దేనికైనా కావచ్చు, అంటే పిల్లల పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరే అంటే పెద్ద శుభవార్తనైనా కావచ్చు, చిన్న శుభవార్తనైనా సరే వినే అవకాశం అయితే మీకు 10వ తేదీన 6 గంటలు దాటిపోయిన తర్వాత అవకాశం అయితే ఉంది, అంటే వినగలుగుతారనమాట. ఇలా మీకేంటంటే కనుక అంతా బాగుంటుందండి. ఆఫీస్లో మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది, మీరు చేసే అంటే పనిలో మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీకేంటంటే కనుక ప్రశంసలు అంటే కురిపిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే మీరు బాగా పనిచేస్తున్నారని మిమ్మల్ని చాలా వరకు కూడా అభినందిస్తూ ఉంటారని చెప్పొచ్చు. పనుల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా అంతా కూడా ఏంటంటే 10వ తేదీన హ్యాపీగా ఉంది. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, మీరు నార్మల్గా మనం ఉదయం 10 గంటలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోండి, చూసేసి వాహనాన్ని నడుపుకోండి. అక్కడ కొంచెం గందరగోళంగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది, దాని నుంచి మీరు బయటపడితే మాత్రం ఇంకా డే అంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా మీరు గడుపుతారు, డబ్బు వస్తుంది. ఇక మీరు ఏంటంటే విచ్చలవిడిగా కాకుండా మీరు చూసుకొని ఖర్చు పెట్టుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా 10వ తేదీన అయితే మీరు పట్టిందల్లా బంగారంలాగా మారే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ వృత్తుల పరంగా, ఉద్యోగాల పరంగా అయితే చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చదువు పరంగా చూసుకున్నట్టయితే చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. మీకు స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువగా అంటే అవకాశం పెరిగే ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. గ్రహస్థితికి వచ్చినట్టయితే గ్రహాలన్నీ కూడా మీకు సక్రమంగా పనిచేస్తున్నాయి, మంచి అంటే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ షూరిటీ సంతకాలు పెట్టడం, మధ్యవర్తిగా ప్రవర్తించడం ఇలాంటివి మాత్రం ఈ 2 రోజులు అస్సలు చేయకండి, చేస్తే మాత్రం చాలా మోసపోతారు. ఎవరికి కూడా షూరిటీ ఇవ్వటం, మధ్యవర్తిగా ప్రవర్తించకూడదు.